వై నాట్ కుప్పం? మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన నినాదం ఇది. చంద్రబాబును ఈసారి కుప్పంలో ఓడించి తీరుతామని ప్రసంగాలు దంచారాయన. కుప్పం నుంచి భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. తీరా చూస్తే కుప్పంలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు 151 అసెంబ్లీ సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఎన్నికల తర్వాత కుప్పంలో వైసీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. చంద్రబాబు మీద పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ భరత్ క్యాడర్ కు అందుబాటులోనే లేకపోవడంతో క్యాడర్ అంతా చెల్లాచెదురవుతోంది. వీరిలో చాలా మంది టీడీపీలో చేరిపోతున్నారు. తాజాగా కుప్పంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఓవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతుండగా మరోవైపు కుప్పం బైపాస్ రోడ్లోని వైసీపీ కార్యాలయం హోటల్ అమరావతిగా మారిపోయింది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో ఆ భవన యజమాని దాన్ని హోటల్ గా మార్చేస్తున్నారు. త్వరలోనే హోటల్ అమరావతిని ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్తున్న వారు ఈ మార్పు చూసి షాక్ అవుతున్నారు. మరోవైపు కుప్పం మున్సిపాలిటీలో 5 కౌన్సిలర్లు, 14 మంది ఎంపీటీసీలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మరికొందరు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఈ చేరికలను పర్యవేక్షిస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరైతే వైఎస్ఆర్సీపీ కీలక నేతలు త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అవినీతి అరాచకాలపై విచారణ చేపడుతున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి చంద్రబాబు 250 కోట్లు కేటాయించారని శ్రీకాంత్ గుర్తు చేశారు. అలాగే హంద్రనీవా కాలువ ద్వారా వచ్చే నీటిని నిలువ చేయడానికి 500 కోట్లతో రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. కుప్పంలో 2000 ఎకరాలతో సెజ్ ఏర్పాటు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయించారని తెలిపారు. తటస్థులుగా ఉండి కుప్పం అభివృద్ధిని కోరుకునే వారందరినీ టీడీపీలోకి ఆహ్వానిస్తామని శ్రీకాంత్ చెప్పారు. మరోవైపు కుప్పంలోని వైసీపీ కార్యాలయం మూసివేయడంపై టీడీపీ సెటైర్లు పేల్చింది. వైనాట్ కుప్పం అన్నాడు. కట్ చేస్తే కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు. కుప్పం వైసీపీ ఆఫీస్ ని హోటల్ గా మార్చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ఇక జగన్ కూడా బెంగళూరు పారిపోయాడు కాబట్టి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మూసేసే యోచనలో ఉన్నాడని, ఆ భవనం హోటల్లా కాకుండా కోళ్ల ఫారానికి అనువుగా ఉంటుందని సజ్జల సలహా ఇచ్చారు అంటూ సెటైర్లు వేసింది. కుప్పంలోనే కాదు మిగతా జిల్లాల్లోనూ వైసీపీ పరిస్థితి అలాగే తయారైంది అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.